రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ రికార్డును బద్దలు కొట్టిన భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచి 5 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యం సాధించింది. ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు మ్యాచ్లో హీరోలుగా నిలిచారు. ఇషాన్కు అద్భుతమైన సపోర్ట్ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 37 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచి తన ఫామ్ తిరిగి వచ్చిందని స్పష్టం చేశాడు. శివం దూబే కూడా 18 బంతుల్లో 36 పరుగులతో మ్యాచ్ను సులువుగా ముగించాడు. ఇక భారత్ లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయం ద్వారా భారత్ ఒక అరుదైన రికార్డును సృష్టించింది. 200కు పైగా లక్ష్యాన్ని అత్యధిక బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన జట్ల జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. రాయ్పూర్లో భారత్ 28 బంతులు మిగిలి ఉండగానే 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి గతంలో పాకిస్తాన్ నెలకొల్పిన రికార్డును దాటేసింది. 200కు పైగా లక్ష్యాన్ని ఎక్కువ బంతులు మిగిల్చి చేసిన జట్టు రికార్డులలో భారత్ టాప్ ప్లేస్లో నిలిచింది. ఇక భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో 209 పరుగుల లక్ష్యాన్ని 28 బంతులు మిగిల్చి టీమిండియా ఛేదించింది. 2025లో పాకిస్తాన్ న్యూజిలాండ్ మ్యాచ్లో పాక్ 24 బంతులు మిగిల్చి 205 పరుగుల లక్ష్యాన్ని చేసింది. 2025లో వెస్టిండీస్ ఇచ్చిన 215 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 23 బంతులు మిగిల్చి ఛేదించింది.